నియమించుకోవడం ఆపేసి అమెరికన్లపై దృష్టి పెట్టాలి అనేది కొంత పానిక్ ఇది క్రియేట్ చేస్తున్నట్టుంది కదా ఫ్రెషర్స్లో కానీ లేకపోతే స్టూడెంట్స్లో కానీ. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే టిపికల్ గా మీరు అన్నట్టు ఈ ట్రంప్ 2.0 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0 వచ్చాక ఆయన ఇమిగ్రేషన్ లో కానివ్వండి, ఎకనామిక్ పాలసీస్ లో కానివ్వండి, టారిఫ్స్ లో కానివ్వండి, కంట్రీ అంటే అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక పాలసీలో కానివ్వండి, వాళ్ళకి ఒక ఐడియాలజీ అంటే డిఫరెంట్ ఐడియాలజీతో వస్తున్నారు. అంటే అమెరికన్ రెవెన్యూ సిస్టమ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, అమెరికాలో ఎక్కడైతే పిట్ ఫాల్స్ ఉన్నాయో, ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో ఎకనామిక్ గా, ఇట్స్ ఆల్ ఎకనామిక్ అండ్ ఆల్వేస్ ఇమిగ్రేషన్. సో ఆ లైన్ లో వచ్చి చేస్తున్నారు. మోస్ట్ రీసెంట్ గా ఈ ఏఐ కాన్ఫరెన్స్ ఇన్ వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న దానిలో ఏం చెప్పారంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడైతే మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఎక్కడైతే చైనాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఎంప్లాయ్మెంట్, అదొకటి. రెండవది ఏంటంటే ఇండియన్ టెక్కీస్ నాట్ ఓన్లీ ఇండియా, ఈ మధ్య నియర్ షోర్ సెంటర్స్ అని వచ్చాయి. చాలా నియర్ షోర్ సెంటర్స్ అంటే ఏంటంటే అమెరికన్ టైం జోన్ లైన్ లోనే ఉండి ఇక్కడ మీకు మెక్సికోలో కానివ్వండి, నికరాగువా కానివ్వండి, కోస్టారికా కానివ్వండి, పనామా కానివ్వండి, కొలంబియా కానివ్వండి, ఉరుగ్వాయ్ కానివ్వండి, ఈ దేశాలలో మన ఇండియన్ ఎంప్లాయ్మెంట్ బాగా వెళ్ళింది. అంటే ఇండియన్ కంపెనీస్ టీసీఎస్ అనుకోండి, విప్రో అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, వీళ్ళన్నీ వచ్చి అక్కడ నియర్ షోర్ సెంటర్స్ పెట్టారు. ఇండియాలో ఉన్న వాటిని అంతా ఆఫ్ షోర్ సెంటర్స్ అంటారు, వీటిని నియర్ షోర్ సెంటర్స్ అంటారు. ప్లస్ ఇండియాలో అంటే యుఎస్ లో కూడా మేము మైగ్రేట్ అయ్యి వచ్చినాం కదా, మా పిల్లలు కూడా చాలా మంది అమెరికన్ సిటిజన్స్ అయ్యారు కదా, వాళ్ళందరూ కూడా టెక్నాలజీ జాబ్ చేస్తున్నారు. అంటే వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ చాలా పెరిగిపోయారు, అంటే ఒకప్పటిలాగా లేదు కదా. ఇవన్నీ పెరిగేసరికి అదే విధంగా ఇంకొకటి ఏంటంటే టిపికల్ గా మన వాళ్ళు వచ్చాక పెద్ద పెద్ద ఇల్లులు కొనుక్కోవడం కానీ, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడం కానీ, లేకపోతే మన షో ఆఫ్ కానివ్వండి, ఈ షో ఆఫ్ కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మనది బ్రౌన్ కమ్యూనిటీ అంతా కొద్దిగా బయటికి ఎగ్జిబిట్ అవుతుంది. ఎగ్జిబిట్ కావడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడ వచ్చినప్పుడల్లా ఈ అమెరికన్ గ్రేట్ అగైన్ ప్రాసెస్ లో టిపికల్ గా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక యాజ్ అ ప్రెసిడెంట్ హీ హ్యాస్ టు స్పీక్ దట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఆ రిపబ్లికన్ పార్టీ ఈ కంట్రీ ఇంట్రెస్ట్ లో ఏం చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది కదా. సో అదొకటే తప్ప కానీ ఇప్పుడిప్పుడే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏదైనా క్యాన్సిల్ చేస్తే తప్ప మన వాళ్ళకైతే ఇప్పుడు లేదు. F1 కాదు. ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే మన వాళ్ళకి ఇన్సెక్యూరిటీ సంగతి తర్వాత అసలు ముందు అక్కడున్న శ్వేత జాతీయులు అంటే వైట్స్కి ఇన్సెక్యూరిటీ మొదలైందా? ఈ బ్రౌన్స్ పెరిగిపోతున్నారు, మనల్ని డామినేట్ చేస్తున్నారు అని. తప్పకుండా ఉంటది అది. ఎందుకంటే మనం బయట కనబడుతున్నాం కాబట్టి. అంటే క్రీమ్ సెక్టర్స్ అంతా మన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మంచి డాక్టర్స్ మనమే ఉన్నాము, మంచి ఫైనాన్షియల్ అనలిస్ట్ మనమే ఉన్నాము, మంచి టెక్నాలజీ మనమే ఉన్నాము. అంటే మంచి ఏరియాస్ లో అంటే మనకున్న లాయాలిటీ కానివ్వండి, ఆర్గనైజేషన్ స్కిల్స్ కానివ్వండి, మనకున్న డిసిప్లిన్ కానివ్వండి, మనకున్న ఐడియాలజీ ప్రకారం చూస్తే మనకున్నంత స్ట్రెంగ్త్ అంటే వరల్డ్ లేదు కాబట్టి. సో టాప్ క్రీమ్ అంతా కూడా ఇండియన్ కమ్యూనిటీ వచ్చింది. సో అంచేత ఇండియన్ వాళ్ళ మీద కొద్దిగా కన్ను ఉంటుంది చూడండి. అదే అంటే నేను అంటున్నది కూడా ఇప్పుడు చూడండి, ఆయన ఏ కంపెనీల పేర్లు అయితే చెప్పాడో గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ అనే 2 పేర్లు చెప్పి అన్నాడు కదా. గూగుల్ సిఈఓ ఇండియనే, మైక్రోసాఫ్ట్ సిఈఓ ఇండియనే, పర్టికులర్గా తెలుగువాడు కూడా. అలాంటి పెద్ద కంపెనీల సిఈఓలుగా ఉన్న ఇండియన్స్ని నేమ్ పెట్టి మరి ఆయన మాట్లాడాడు అని అంటే వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకే నష్టం కదా. మన వాళ్ళే కదా అక్కడ ఉన్నది. కరెక్ట్. అంటే వాళ్ళు ఎకనామిక్స్ మీరు మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ అంటాను చూడండి. ఇందులో భాగంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అన్నట్టు మీరు అన్నట్టు గూగులే కానివ్వండి, రెండింటికి సీఈఓలు మా ఇండియన్స్ ఉన్నారు. సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారు, మన తెలుగు ఆయన ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి ఏంటంటే టిపికల్ గా వాళ్ళ టెక్నాలజీ ఏఐ వచ్చాక అమెరికన్స్ ఎంప్లాయ్మెంట్ కి ఎలా ముందు ఉండబోతుంది, అమెరికన్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అంటే విత్ ఇన్ ద కంట్రీ కూడా మనకు ఈ EB1 అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉన్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు డైరెక్ట్ ఇచ్చేస్తారు. అది EB5 ఎట్లా ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్, EB1 ఎలా ఉంటుంది. అయితే మన వాళ్ళ దానిలో ఇటువంటి ఆలోచన ఉండడం కానీ ఇప్పటి వరకు అయితే ఎగ్జిక్యూటివ్ పాలసీస్ ఏం తీసుకోలేదు. అంటే టోన్ లాంగ్వేజ్ వాడింది మీరు అన్నట్టు కరెక్ట్, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా లేదు. బట్ ఎవెన్చువల్ గా ఇంకొక 3 ఏళ్ళు అయినా ఉండబోతాడు కాబట్టి ఇంకా ఈ ముందు ఏ రకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రాబోతున్నాయి అంటే ఇప్పటి వరకు అయితే ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఏం జరగలేదు స్పెసిఫిక్ టు ఇండియన్నెస్ మీద. అంటే ఇండియన్స్ వాళ్ళు మనం పోవాలి, బయటకు వెళ్ళిపోవాలి, నేను ఇందులో వీళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అనేది ఒక ఎగ్జిక్యూటివ్ గా రాలేదు. కానీ పొలిటికల్ గా నిన్న ఒక కాన్ఫరెన్స్లలో అక్కడిక్కడ మాట్లాడతారు చూడండి. అంటే సోషియో ఎకనామిక్ పొలిటికల్ లాంగ్వేజ్ మాట్లాడాలి కదండి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా మన వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, మన వాళ్ళకే అది చేస్తున్నాం. అంటే ఇవాళ ఇండియన్స్ వచ్చిన వాళ్ళు కూడా 4 మిలియన్ల మంది ఉంటే కూడా అందులో ఇప్పుడు చాలా మంది అమెరికన్ సిటిజన్స్, ఇప్పుడు మన వాళ్ళ పిల్లలంతా కూడా సిటిజన్స్ అయ్యారు. సిటిజన్స్ అవుతున్నాం,
మన పిల్లలు కూడా అంతా యుఎస్ ఇక్కడ పుట్టిన పిల్లలంతా కూడా అమెరికన్సే కదా. అంటే మన కలర్ బ్రౌన్ ఉన్నా గానీ మనం అమెరికన్ సిటిజన్సే కదా. ఇవాళ మన FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ మన ఇండియనే కదా. అవును అవును. అంటే నేను అనేది ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్న ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ వైఫ్ మన ఇండియనే కదా. అవును, తెలుగు, నాట్ ఇండియన్. తెలుగు ఆల్సో. తెలుగు, మన తెలుగు. ఆఫ్ కోర్స్ ఇండియన్, నాట్ ఇండియన్ కాదు, ఇండియనే, బట్ తెలుగు. యా, కరెక్ట్ కరెక్ట్. సో ఇంకా చాలా మంది రేపు పొద్దున ఏంటంటే మనం పొలిటికల్ సిస్టమ్స్ లో ఉన్నాము, ఫైనాన్షియల్ సెక్టర్స్ లో ఉన్నాము, మనం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో ఉన్నాము. మనల్ని ఎలిమినేట్ చేసేంత అంత ఈజీ కాదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. గిరిధర్ గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే ఇన్వెస్ట్మెంట్స్. ఆయన ఏమంటున్నాడు, టెక్ కంపెనీలు అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలి, వేరే దేశాల్లో, ఇండియా లాంటి దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అని కూడా మాట్లాడుతున్నాడు. అలానే మన మీద ప్రేమతో చేయట్లా వాళ్ళు. నేను ఇందాక అన్నట్టుగా, అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం మన దగ్గర లేబర్ ఫ్రీ చీప్గా దొరుకుతుందనే వచ్చి పెడుతున్నారు తప్ప, లేకపోతే ఇక్కడ మన దగ్గర